ప్రతి ఒక్క శివభక్తుడు ఓం నమ శివాయ అంటారు. కానీ అలా ఎందుకు అంటారో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ మంత్రాన్ని 108 సార్లు అనడానికి కారణం ఏమిటి? శివునికి ఆ పదానికి సంబంధం ఏంటి అని ఎప్పుడైనా అనిపించిందా? అయితే పదండి, ఈ వీడియోలో దాని వెనుక ఉన్న రహస్యం తెలుసుకుందాం. ఓం నమ శివాయ అంటే ఆ శివుడికి నేను నమస్కారం చేస్తున్నా అని అర్థం. అంతేనా? మరి ఒక్కసారి చెప్తే అయిపోతుంది కదా, 108 సార్లు ఎందుకు చెప్తారు అని అనిపిస్తుందా? అయితే దాంట్లో ఒక రహస్యం ఉంది. ఓం అంటే ఈ మొత్తం లోకాన్ని సూచించే సౌండ్, నా అంటే భూమి, మా అంటే నీరు, షి అంటే నిప్పు, వా అంటే వాయు, యా అంటే ఆకాశం. మరి 108 సార్లు ఎందుకు జపిస్తారంటే మన శరీరంలో మెయిన్గా 108 నాడులు ఉంటాయి. అలాగే ఆకాశంలో 12 రాశులు, 9 గ్రహాలు ఉంటాయి. 12 into 9 కలిపితే 108 వస్తుంది. అంటే 108 అనేది మనిషిని, నేచర్ని, ఈ లోకాన్ని అన్నింటినీ కలిపి నెంబరే 108. అందుకే మనం ఓం నమ శివాయ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఈ లోకంతో కనెక్ట్ అయిపోతామని అర్థం. మరి మీరు శివభక్తులు అయితే కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.